జగన్ సత్తెనపల్లిటూరులో మరో ట్విస్ట్. జగన్ వాహనం కింద పడే వృద్ధుడు సింగ్య మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి వాహనం ఢీకొన్న వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏటుకూరు బైపాస్ దగ్గర ఓ వ్యక్తి జగన్ వాహనం కింద పడ్డారు. ఈ క్రమంలో జగన్ వాహనం కింద పడింది సింగయ్యనా కాదా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల్ని ప్రశ్నిస్తున్నారు. జగన్ సత్తెనపల్లిటూరులో మరో ట్విస్ట్. జగన్ వాహనం కిందే పడి వృద్ధుడు సింగయ్య మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి వాహనం ఢీకొన్న వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏటుకూరు బైపాస్ దగ్గర ఓ వ్యక్తి జగన్ వాహనం కింద పడ్డారు. ఈ క్రమంలో జగన్ వాహనం కింద పడింది సింగయ్యనా కాదా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల్ని ప్రశ్నిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంశవరావు అందిస్తారు. సంశవరావు, శ్రీనివాస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా ఇద్దరు మృతి చెందిన ఘటనపై పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. దీనిలో భాగంగా గుంటూరు ఏటుకూరు బైపాస్ లోని జగన్ క్యాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే. అయితే తొలుత ఆ సింగయ్యని ఢీకొన్న వాహనం 0001 అంటూ కూడా ఆ రోజు సాయంత్రమే ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం చెప్పి నెంబర్ తో సహా ప్రకటించారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి ర్యాలీ తాడేపల్లి నుంచి రెంటపాల వరకు జగన్మోహన్ రెడ్డి పర్యటన మొత్తం కూడా సాక్షి ఛానల్ తో పాటు మరికొన్ని ఛానల్స్ లైవ్ కవరేజ్ ఇచ్చాయి. అయితే ఆ లైవ్ వీడియోలో జగన్మోహన్ రెడ్డి ఏటుకూరు బైపాస్ వద్ద జగన్మోహన్ రెడ్డి వాహనం కింద ఒక వ్యక్తి పడిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకున్న సమయంలో అదే వాహనం పైన జగన్మోహన్ రెడ్డి చేతులెత్తి అభివాదం చేస్తున్న విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి వాహనం టైర్ల కింద పడిన వ్యక్తి సింగయ్య ఇద్దరు ఒకరా కాదా అనే విషయంపై కూడా పోలీసులు కన్క్లూజన్లకు వచ్చే పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులను సంబంధించి సమాచారం సేకరించే అవసరమైతే కొంతమందిని స్టేషన్ పిలిపించి విచారణ కూడా చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవరైతే ఇద్దరు వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి వాహనం టైర్ కింద వ్యక్తి పడ్డాడంటూ కూడా కేకలు వేస్తూ ఆ టైర్ కింద నుంచి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యక్తి సింగయ్య కాదనేది కూడా నిర్ధారణకు వస్తున్నారు. ఒకవేళ అతను సింగయ్య అయితే జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందినట్లు కూడా పోలీసులు ఓ నిర్ధారణకు రాబోతున్నారు. ఇది త్వరలోనే దీనిపై కూడా పూర్తి స్థాయిలో కన్క్లూజన్ అయితే రాబోతున్నారు. ఇప్పటికే అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇద్దరు మృతి చెందారు. ఇప్పుడు ఈ సింగయ్య మృతికి జగన్మోహన్ రెడ్డి నేరుగా కారణమని కూడా నిర్ధారణ కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సంశవరావు.